పన్నీర్ తో మీకు ఒక రెసిపీ చూపిస్తా. పన్నీర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత పన్నీర్ ని ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్, టమాటోస్ ఫ్రై అవ్వగానే మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కడాయిలో బటర్ లేదా ఆయిల్ ని వేసుకోండి. అందులో స్పైసెస్ అండ్ జీలకర్ర కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. ఇలా ఉడుకుతున్న టైంలో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మీకు తగినంత వాటర్ ని యాడ్ చేసుకోండి. వాటర్ మంచిగా ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. ఆహా, మంచి స్మెల్ వస్తుంది. మన పన్నీర్ కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా యమ్మీ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.